జిల్లాలో 14,795 కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానంలో అభివృద్ధి పదంలో నిలిచాయని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జిల్లా ఏలూరు నియోజకవర్గ స్థాయి మార్గదర్శకులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 71,910 బంగారు కుటుంబాలు, 4,841 మార్గదర్శకులను గుర్తించామని, వీరిలో 14,795 కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానంతో విద్యా, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించాయని అన్నారు. P4 కార్యక్రమంలో మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారికి అవసరమైన విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో ఆయా బంగారు కుటుంబాలు సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెంది గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. ఆయా కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి కల్పించడంతో వారిలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారని చెప్పారు. ఇందుకు మార్గదర్శకులను కలెక్టర్ అభినందించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ P4 కార్యక్రమాన్ని సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిరుపేద కుటుంబాల సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో మార్గదర్శకులైన మండవ ట్రస్ట్ తరపున మండవ ఆశాప్రియ, బేముడోలు మ్యాండలస్ ఇండియా ఫుడ్స్ తరపున డాక్టర్ చల్లూరి బాబు, దెండూరు నెక్స్ట్ జెన్ కంపెనీకి చెందిన ఏవి సుబ్రహ్మణ్యంలను దుస్సాల్వా మెమెంటోలతో సత్కరించి ప్రశంసా పత్రాలను కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలు అందించారు. నితిన్ కృష్ణ కంపెనీకి చెందిన కొలుసు నితిన్ కృష్ణకు వారు హాజరు కాలేకపోయిన కారణంగా మెమెంటోను నేరుగా పంపించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఏలూరు నియోజకవర్గ స్థాయిలో ఎంపిక చేయబడిన మార్గదర్శకులు నగరకంటి శ్రీహర్షిని, సత్యప్రభాకర్రావు, దివ్వెల జయప్రకాష్, MVVS నాగేశ్వరరావులను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ MJ అభిషేక్ గౌడ, ఇన్ఛార్జి DRO భాస్కర్, CEO B శ్రీదేవి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ బృందం సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న P4 కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు, బంగారు కుటుంబాల వారు, మార్గదర్శకులు తిలకించారు. సో మనకు ఆగిరిపల్లిలో ఫస్ట్ ప్రోగ్రామ్ మన ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లిలో మన జిల్లా సంబంధించి చేయడం జరిగింది. అప్పుడు నుంచి నూజివీడు సీట్స్ లాంటి మాండవ ఫౌండేషన్ వాళ్ళందరినీ మ్యాచ్ చేస్తే ఇమ్మీడియట్గా ముందుకు వచ్చి ఇమ్మీడియట్గా సర్వేలు చేసి చాలా ప్రొఫెషనల్గా ఈ ఒక్కరే కాదు జిల్లాలో ప్రతి కాన్స్టిట్యువెన్సీలో చాలా అందంగా చేసి ఇది శాంపుల్ వీడియోస్ అంటే వాళ్ళు వీడియో తీస్తామంటే సిగ్గుపడి సరిగా చెప్పలేక ఉన్నారు. కానీ చాలా మార్పులు జరుగుతున్నాయి మన ఏలూరు డిస్ట్రిక్ట్లో. ఇప్పటికే మన జిల్లాలో 99,000 మెంబర్స్ అని మనం బంగారు కుటుంబంగా బిలో పవర్టీ లైన్లో ఉండవాళ్ళుగా మనం గుర్తించాము. అందులో వాళ్ళందరూ అడాప్ట్ చేసుకోమని మనం సీఎం గారు పిలిచిన తర్వాత 4,841 మార్గదర్శిస్ ఈ 71,000 మెంబర్స్ని అడాప్ట్ చేయడం జరిగింది. సో అడాప్ట్ చేయడంతో పాటు ఓన్లీ పేరు కోసం చేయకుండా ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, సచివాలయ అసిస్టెంట్ తోటి డీటెయిల్స్ తీసుకొని ఆన్లైన్ పోర్టల్లో ఎక్కించుకొని వాళ్ళే స్వయంగా కొంతమంది బంగారు కుటుంబంని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి టచ్లో ఉండి చదువు పరంగా కానీ, మెడికల్ క్యాంప్ పరంగా కానీ, చిన్న ఒక విలేజ్కి బోర్వెల్ కావాలి అంటే వెంటనే బోర్వెల్ చేయించడం కానీ, కొంతమంది చాలామంది ఇన్ఫాక్ట్ క్యాన్సర్ క్యాంపులు పెట్టడం కానీ, స్క్రీనింగ్ యాక్టివిటీస్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ ట్యూషన్ ఫీజు కట్టడం అని రోజుకి ఒక సక్సెస్ స్టోరీ చాలా మార్గదర్శనం నుంచి వస్తానే ఉంది. దాన్ని మానిటర్ చేయడానికి ప్రతి కాన్స్టిట్యువెన్సీ విజన్ యూనిట్ వాళ్ళు వెరిఫై చేసుకొని యంగ్ ప్రొఫెషనల్స్ తోటి ఆ యూనిట్ వాళ్ళు కంటిన్యూస్గా టచ్లో ఉండి మార్గదర్శి బంగారు కుటుంబాన్ని పరిచయం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి అనే లిస్టుని పెట్టుకొని కంటిన్యూస్ ఫాలోఅప్ చేసేసి మార్గదర్శి కూడా మోటివేట్ చేసేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. మానవ ఆశాప్రియ గారు, మానవ ఫౌండేషన్, కొలుస నితిన్ కృష్ణ గారు, చల్లూరి బాబు మోడలిస్ తరపున ఏవి సుబ్రహ్మణ్యం గారు, నెక్స్ట్ జెన్, అలాగే ఏలూరు కాన్స్టిట్యువెన్సీ అవార్డీస్ జయప్రకాష్ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు, నగరంకిత శ్రీహర్షిని, సత్యప్రభాకర్రావు గారు. ఇది కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యువెన్సీ ప్రోగ్రాంలో కన్సర్న్ ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళకి సన్మానం ఇస్తున్నాము. సో ఇది ఒక బిగినింగ్. సో ఇది ఇక్కడికి ఆగకూడదు. సో ఇలాగే మేము ఇట్లా సన్మానం చేయడం ద్వారా ఇంకా నలుగురు ముందుకు వస్తారు, ఇంకా నలుగురికి హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ మెసేజ్ని అందరికీ కన్వే చేయాలి. ఇంకా చాలా మంది మార్గదర్శకులు ముందుకు రావాలి. 20% ఒక ఏలూరు సొసైటీలో ఎవరెవరు ఉన్నారో బిలో పవర్టీ లైన్లో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని కోరుకొని ఈ అవకాశం ధన్యవాదాలు. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు P4 విధానం అనేది ఏదైతే తీసుకొచ్చారో దానికి సంబంధించి ఈ రోజున
1 ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఎవరైతే ఇప్పటి వరకు చేశారో కార్యక్రమాలు వారందరినీ కూడా గౌరవించడం ఒక బాధ్యత. వాళ్ళకు కూడా మనం ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం మరి అన్ని చోట్ల పెడతాం అనేది ఎంతో అభినందనీయం. ఎందుకంటే మనం ఎవరైతే P4 విధానంలో టాప్ 10లో ఉన్నామో బాటమ్ 20లో ఉన్న పీపుల్ కోసం మనం చేయూతను ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వంతో మరి అనేక మంది ముందుకొచ్చి మార్గదర్శకులు చాలా చోట్ల అనేక కార్యక్రమాలు చేశారు. ఇదివరకు కూడా లోగడ 2014-19 అప్పుడు మేము కూడా మా నాన్నగారు ట్రస్ట్ పేరు మీద ఓపెన్ చేసి అప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుండేది. ఇప్పుడు ఆ ట్రస్ట్ ద్వారా చేస్తే పబ్లిక్ నుంచి వేరే రకంగా రారని ఉద్దేశంతో ఏదైతే వాళ్ళు ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేతుల మీదుగానే చేస్తూ మీడియాలో వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాంలు కూడా చూపిస్తే వాళ్ళకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మరి మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి చాలామంది కొన్ని 100 మందికి చేసాం. అందులో ఎవరైతే ఎక్కువగా చేశారో అందులో 3 ఎంపిక చేసి ఇవాళ పిలవడం జరిగింది. వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అంటారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి కానీ వాళ్ళకి ఏదైతే మరి కొట్టు పెట్టుకోవడానికి లేకపోయినా వాళ్ళకు తోపుడు పండు మీద ఇచ్చి వాళ్ళు ఏదైనా దాని మీద వ్యాపారం చేసుకోవడానికి వెజిటేబుల్ వ్యాపారం అవ్వచ్చు, అదేవిధంగా రోజువారీ ఏదైతే టిఫిన్లు వేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటారో వాళ్ళకు కూడా వాళ్ళు రోజు చేసుకునే దాంట్లో వృత్తిలో ఉండడానికి వాళ్ళకు ఒక బడ్డీ లాంటిది వాళ్ళకి ఇచ్చి ఆ బడ్డీలో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కానీ అనేక ప్రోత్సాహాలు ఇచ్చాం. అంటే వీళ్ళందరూ ఎక్కువ చేసిన వాళ్ళు 3 ఎంపిక చేసాం. అలాగే 1-2 చేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. డెఫినెట్గా ఎవరికి చేయూతనయ్యేది వాళ్ళు చేస్తే, వాళ్ళు మార్గదర్శకులుగా చేస్తే వాళ్ళందరూ కూడా ఎవరైతే కింద ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఇంకొకరు ఆధారం పడుకోకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది బాగా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఎదటి వాడికి సాయం చేయాలనే గుణం ప్రతి ఒక్కరిలో కూడా ఏర్పడినప్పుడు దాన్నే P4 కింద తీసుకుని అందరూ కూడా చేయటం మొదలుపెట్టారు. మరి ఏదైతే ఈ ఆలోచన మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినందుకు మనం అందరినీ కూడా ఆయన అభినందిస్తూ, ఏదైతే మార్గదర్శకులుగా మీరందరూ కూడా ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ సమాజం యొక్క బాగుకు మీరంతా కృషి చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. పేద పిల్లలకు ఫీజు కట్టడం కానీ, ఈ పుష్ కార్డ్స్ ఇవ్వడం కానీ, అలాగే ఇంకా హాస్పిటల్ ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళకి సర్వీస్ చేయడం కానీ ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క ఆదేశానుసారం మేము ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. అలాగే అందరూ కూడా ఈ P4 పథకాన్ని ఆదర్శం తీసుకుని మనతో పాటు మన తోటి వారు కూడా కొంచెం వారి యొక్క జీవనోపాధి, వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి సహాయ సహకారం అందించాలి. వారు కూడా ఈ P4 పథకాన్ని కూడా ఈ బంగారు కుటుంబ సభ్యులు కూడా సద్వినియోగం చేసుకొని వారికి ఏదైనా సహాయంగా మాకు ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు వారు కూడా వాటిని రెగ్యులర్గా ఉపయోగించుకుని వారి యొక్క వ్యాపారాన్ని పెంచుకుని, వారి యొక్క జీవనోపాధిని పెంచుకుని, వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు పెంచుకోవాలి తప్ప వాటిని కూడా వేరే వాళ్ళకి చేయడం కానీ అలాంటివి కూడా చేయకూడదు. అప్పుడే మనం చేసినటువంటి ఈ పనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకానికి కానీ, మన గౌరవ ఎమ్మెల్యే గారు చేసినటువంటి కార్యక్రమాలకు కానీ, వారి యొక్క ఆదేశాలకు కానీ, మనందరం చేసే సర్వీస్ కానీ సార్థక ఉంటుంది.